హలో గైస్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ ఆయిషకు గౌరవ్కి ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్లో కొంతమందిని ఎవరైనా తీసుకోవచ్చు కూడా అన్నట్టు. గౌరవ్కి ఆయిష తెలుగు నేర్పించాలి. గౌరవ్కి ఆయిష తెలుగు నేర్పించాలి. బిగ్ బాస్ వీళ్ళిద్దరిని ఏదో జోడి చేద్దామని అనుకుంటుండేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా కూడా చెప్తా. ఆయిష వీళ్ళిద్దరు ఎంత ఫన్ అంటే చాలా చాలా ఘోరమైన ఫన్. రియల్ చెప్తున్నా, వీళ్ళిద్దరు ఫన్కు నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. ఆయిష నిజంగా సూపర్ అనిపిస్తుంది. తెలుగు నేర్చుకోవాలంటే అరుస్తూనే ఉంటుంది. ఆయిష అరుస్తూనే ఉంటుంది. కన్నడలో కూడా, కన్నడ, తమిళ్లో ఎందులోనూ ఆయిష కూడా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిందంట. చాలా బాగా గేమ్ ఆడిందంట. 9 వీక్స్ ఉందంటారు బాబు. సూపర్ అనిపించింది నాకు ఆ అమ్మాయి. చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. ఆయిష మాత్రం సూపర్. గేమ్ అయినా ఏదైనా కరెక్ట్ మాట్లాడుతుంటుంది. తర్వాత వీళ్ళకి తెలుగు నేర్పియాలంటే తెలుగు నేర్పియడంలో వాళ్ళు ఫుల్ ఫన్ ఉంటుంది. అది అయినాక తర్వాత కొద్దిసేపటికి భరణి గారు అడగబోతుంటే భరణి గారు నాతో మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళ కూతుర్ని నేను టార్గెట్ చేసినందుకు మాట్లాడంటే, అయ్యో లేదమ్మా, నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు నేను నీకు సపోర్ట్ చేశాను రా, నేను అట్లా పెట్టుకోను, అస్సలు నాకు అట్లా ఏముండదు రా అని భలే మాట్లాడతాను. నాకైతే హైలైట్ అనిపించింది ఆ విషయంలో. సూపర్ అనిపించింది నిజంగా. భరణి గారు అట్లా ఏం పెట్టుకోవడానికి నాకు కూడా ఒక నమ్మకం. చూద్దాం పెట్టుకోడు. నాకైతే పెట్టాడు. గేమ్ అన్నప్పుడు ఓకే, నువ్వు చెప్పావు కదా తండ్రి కూతురు అంటే ఓకే, బాండింగ్ ఉంది కాదని అంటలే. కానీ అది గేమ్ వరకు వస్తే ఆ బాండింగ్ కూడా వెళ్ళిపోతుంది 100%. నేను మీరు అనుకుంటున్నట్లు అట్లా ఏం లేదు అని చెప్తే అది హైలైట్ అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. మీకేమనిపించింది? ఆయిషా ఫన్ నచ్చిందా? ఏమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.